హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతల కోవెల. మరొక మినీ వ్లాగ్‌తో అయితే మీ ముందుకొచ్చేసాను. నేను మొన్న ఒక వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదా! వెండి గిన్నె, వెండి గ్లాస్ కొన్నానని చెప్పి. అది ఎందుకంటే మా మనవడికి అన్నప్రసన్నం అన్నమాట. సో, అందుకని ఆ వెండి గిన్ని, వెండి గ్లాస్ తీసుకున్నాను. వెండి చాలా రేట్ ఉందండి. సో, నేనైతే నా బడ్జెట్‌లో అవి తీసుకున్నాను. ఇక త్వరగా అయితే ఇంట్లో పనులన్నీ ముగించుకొని, పూజ అవన్నీ చేసుకొని, టిఫిన్ చేసేసి, చక్కగా టీ ఒకటి పెట్టేసుకొని, తాగేసి, ఇంకా రెడీ అయిపోయామనమాట. అందరికి తెలిసిందే గదా! మగవాళ్ళంటే చిటికలో రెడీ అయిపోతారు. మన ఆడవాళ్ళకి ఏం మేకప్ ఏసుకోపోయినా సరే, నార్మల్‌గా రెడీ అవ్వాలన్నా కాస్త టైం పడుతుంది. మా ఇంట్లో మాత్రం మా వారు ముందు రెడీ అయినా, మా అబ్బాయి ముందు రెడీ అయినా మాత్రం నన్నైతే ఎంత హడావిడి పెడుతుంటారంటే అంత హడావిడి పెడతారు. కాకపోతే వాళ్ళన్న దాంట్లో కూడా కొంచెం న్యాయం ఉందిలెండి. ఎండ బాగా బీభత్సంగా ఉంది గదా! సో, వాళ్ళైతే ఏందంటే కొంచెం ఎర్లీగా వెళ్ళిపోతే బావుంటుంది అనన్నారు. లక్కీగా మేము వెళ్ళే టయానికి ఏంటంటే కొంచెం మబ్బు పట్టినట్టుగా అనిపిచ్చింది. సో, రోడ్డు సెగ అంతా అనిపించలేదు. ఇంతకీ అన్నప్రసన్నం ఎక్కడ జరిగిందంటే పెద్ద కాకానీలో సాంబశివయ్య గుడి ఉంటుందనమాట. సో, శివాలయంలో జరిగింది. కాకపోతే ఏందంటే వీళ్ళ ఇంట్లో మా అమ్మాయి వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళ అత్తయ్య చనిపోయారు గాబట్టి వీళ్ళు ఆహ్, పూజా కార్యక్రమాలు అలాంటివి పెద్దగా చేసుకోకూడదని చెప్పి గుళ్ళో దేవుడి పేరు మీద అర్చన చేయించి చేశారనమాట. సో, బాబయితే ఫస్ట్ భగవద్గీత పట్టుకున్నాడు. బాబు అలా ఫస్ట్ భగవద్గీత పట్టుకోగానే మా అందరికైతే చాలా హ్యాపీ అనిపించిందనమాట. గుళ్ళో పూజారి కూడా చాలా సంతోషంగా బాబుని దీవించాడు. చాలా మంచి విశేషమమ్మా బాబు అట్లా భగవద్గీత పట్టుకున్నాడని. సో, ఇదేనండి ఈరోజు నా వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్